ఏపీలోని కొందరు వైసీపీ ఇన్ఛార్జీల తీరులో కాస్త తేడా కనిపిస్తోంది. పార్టీ నేతల్ని వ్యక్తిగత దూషణలతో హెచ్చరించడంతో రచ్చరచ్చ అవుతోంది. దీంతో ఇన్ఛార్జీలపై పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. అధినాయకత్వానికి ఫిర్యాదులు చేస్తోన్న క్రమంలో ముచ్చెమటలు పడుతున్నాయనే మాట వినిపిస్తోంది. కాకినాడ జిల్లా వైసీపీలో ఓ మాజీ మంత్రి ఈ కోవలోకే వస్తున్నారు. నియోజకవర్గంలో అనుచరుల నుంచే అసమ్మతి సెగ తగులుతోన్న క్రమంలో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వైసీపీలో వర్గపోరు పెరుగుతోంది. కొన్ని చోట్ల ఇది అధినాయకత్వానికి తలనొప్పిగా తయారైంది. పార్టీపై ప్రభావం చూపిందని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా సర్దుకుపోయే తత్వం నేతలో కనిపించడం లేదు. దీంతో ఆధిపత్య పోరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాకినాడ జిల్లా తునిలో ఇదే పరిస్థితి ఉంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఇన్ఛార్జిగా ఉన్నారు. జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కానీ ఈ నేత పోకడలు పార్టీ క్యాడర్కు నచ్చడం లేదు. ఇన్ఛార్జిగా రాజా వద్దు అంటూ పార్టీ శ్రేణులు తిరుగుబాటు చేస్తున్న క్రమంలో ముచ్చెమటలతో రంగు పడుతోంది అనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా తొండంగి మండలం వైసీపీ కార్యకర్తల అసమ్మతితో ఈ నేత వణికిపోతున్నారు. ఎప్పుడూ లేనిది ఇంత తిరుగుబాటు ఎందుకొచ్చింది అంటూ తలపట్టుకుంటున్నారు. పదవికి ఎసరు వస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు. వైసీపీ పంచాయతీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కొయ్య మురళి, తుని ఇన్ఛార్జి దాడిశెట్టి రాజా మధ్య వర్గపోరు ఉప్పు నిప్పుగా మారింది. తప్పుడు రాజకీయాలు చేస్తే తోలు తీస్తానంటూ రాజా పార్టీ నేత మురళిని హెచ్చరించడంతో రచ్చరచ్చవుతోంది. 2024 ఎన్నికల్లో టీడీపీతో కుమ్మక్కై తనను ఓడించేందుకు కొందరు నేతలు పనిచేశారు అన్న దాడిశెట్టి రాజా ఆరోపణలు అప్పట్లో కలహాలకు కారణమయ్యాయి. ఇప్పటికీ వారంతా టీడీపీ నేతలతో టచ్లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు అన్న రాజా విమర్శలపై రగడ జరుగుతోంది. తొండంగి రాజకీయాన్ని తామే నడిపిస్తున్నాము అన్న ధోరణితో కొందరు వ్యవహరిస్తున్నారు అని దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని నేతలు తప్పుపడుతున్నారు. పార్టీకి నష్టం కలిగించే ఇలాంటి రాజకీయాలను సహించేది లేదని రాజా వార్నింగ్ ఇవ్వడంపై క్యాడర్ మండిపడుతోంది. పార్టీ కోసం పనిచేసిన నేతలపై రాజా నోరు పారేసుకోవడం ఏంటి అన్నది వైసీపీ శ్రేణుల ప్రశ్న. రాజా స్టేచర్ లేని వ్యక్తి అని ఓ వర్గం ఆరోపిస్తోంది. ఇక దాడిశెట్టి రాజా వార్నింగ్ పై మురళి వర్గం ఆగ్రహంగా ఉంది. తాట తీస్తాం, తోలొలుస్తాం అనడం ఇన్ఛార్జ్ అహంకారానికి నిదర్శనమని విమర్శించింది. రాజా బెదిరించడంపై మురళి వర్గం వైసీపీ అధ్యక్షుడు జగన్ కు కలిసి ఫిర్యాదు చేసిందని సమాచారం. ఆ తర్వాత నుంచి తుని ఇన్ఛార్జికి వ్యతిరేకంగా ఈ నేతలు పనిచేస్తున్న క్రమంలో పార్టీలో వర్గపోరు భగ్గుమంటోంది. దీంతో ఏం చేయాలో అర్థమవ్వక రాజా తలపట్టుకుంటున్నారు. తను పెంచిన నేతలు ఎదురు తిరుగుతున్నారు అంటూ మదన పడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు తెలుగుదేశంను వీడి వైసీపీలో చేరారు. ఎలక్షన్లో యనమలను దెబ్బకొట్టేందుకు దాడిశెట్టి రాజా రకరకాల ట్రిక్కులు వేశారు. యనమల కృష్ణుడిని చేరదీశారు. తీరా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ నేతను పక్కన పెట్టేశారు. దీంతో రాజాపై రగిలిపోతున్న కృష్ణుడు ఇప్పుడు తుని వైసీపీ ఇన్ఛార్జ్ వ్యతిరేకులతో కలిసి పనిచేస్తున్నారు. ఈ పరిణామం రాజాకు మింగుడు పట్టలేదు. మరోవైపు పంపా రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి అంటూ రాజా వ్యతిరేక వర్గం అన్నవరంలో సమావేశం నిర్వహించింది. ఇది ఇన్ఛార్జికి అవమానంగా మారింది. అలాగే కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఉన్న రాజాను మాజీ ఎమ్మెల్యేలు కనీసం ఖాతరు చేయడం లేదు. కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యుడు వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాజాను జిల్లా అధ్యక్షుడిగా పరిగణించడం లేదు. పార్టీ జిల్లా స్థాయి ఆందోళనలకు పిలుపునిచ్చినా రాజాను కాకినాడలో అడుగు పెట్టనీయడం లేదు. దీంతో జిల్లా అధ్యక్షుడిగా కనీసం గౌరవం దక్కక తుని ఇన్ఛార్జ్ తల పట్టుకుంటున్నారు. మరోవైపు తొండంగిలో ఈ మాజీ మంత్రి అనుచరుడు శ్రీను ఓ స్థల వివాదంలో తుని డాక్టర్ను చంపేస్తామని బెదిరించారు అన్న ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి. హత్య చేస్తే ఏమవుతుంది, ముందుగా అరెస్ట్, జైలు, ఆ తర్వాత బెయిలు అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోను రాజా వ్యతిరేకులు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో మాజీ మంత్రికి మరింత తలనొప్పిగా మారింది. ఇలా ఇంటా బయట రాజా పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది. ఇక 2019 అక్టోబర్లో ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణ హత్య కేసులో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసుపై సిఐడి విచారణ జరుపుతోంది. దీంతో రాజా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది.
ఇలా ఇంటా బయట రాజా పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైంది. అటు పార్టీ ఇటు విలేకరి హత్య కేసు వ్యవహారంలో ఉక్కిరిబిక్కిరవుతున్న దాడిశెట్టి రాజా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.